జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం. ప్లాస్టిక్ బ్యాగ్లు తయారయ్యే ఓ పరిశ్రమలో ఎగసిపడుతున్న మంటలు. ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సిందే. మబ్బుల్లో మొత్తం ఏదైతే పొగ వస్తుందో పొగ రోడ్లో ఎస్ఎస్వి ఫ్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాస్టిక్ కంపెనీ ఇది. ఈ కంపెనీలో 4th ఫ్లోర్లో ఏదైతే ఈ మెటీరియల్ తయారు చేయడానికి బ్యాగ్ సైడ్ తయారు చేయడానికి మెటీరియల్ ఏదైతే డంప్ చేశారో గోడౌన్ టైప్లో ఉందో ఆ గోడౌన్ టైంలో డ్యూ టు షార్ట్ సర్క్యూట్ కానీ లేదా వేరియస్ రీజన్స్ వల్ల అక్కడ ఫైర్ అయింది ఇది. సో దాదాపు ఇది 2:30కి అట్లా స్టార్ట్ అయింది. ఇమీడియట్గా మా ఇన్స్పెక్టర్ గారు సచివ జీడిమెట్ల మల్లేషు ఎస్ఐ ప్రేమ్ సాగర్ కంపెనీ మేనేజ్మెంట్ అంతా కూడా కలిసి ఇమీడియట్గా ఒక ఫైర్ ఇంజిన్స్ 4 తెప్పించాం. కంటిన్యూగా మేము ఫాలోఅప్ చేస్తున్నాం దాన్ని మంటలు ఆర్పడానికి. దాంతోపాటు ఇది సరిపోదని చెప్పి అడిషనల్గా కూడా 2-3 వాటర్ ట్యాంక్స్ కూడా తీసుకొచ్చాం. దీనికి చైర్మన్ గారు రాజు గారు కూడా ఉన్నారు, అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. అంతా కూడా తప్పనిసరిగా ఇది అది యాక్సెస్ కొంచెం తక్కువ ఉందని కొంచెం టైం తీసుకుంటుంది. డెఫినెట్గా మ్యాక్సిమం ఎంతైతే చేయగలుగుతామో ఆ ఫైర్ సహాయం దగ్గర నుంచి కానీ పోలీస్ సైడ్ నుంచి కానీ దాని మంటలకు ఎంత తొందరగా ఆర్పిస్తామో అంత మ్యాక్సిమం ప్రయత్నం చేసి మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేస్తాం. ప్రాణ నష్టం ఏం లేదు, మనుషులు కూడా ఎవరు లేరు, ఓన్లీ ప్రాపర్టీ మాత్రం డ్యామేజ్ ఉంది. ఇది షార్ట్ సర్క్యూట్, దీనికి చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదు. ఏమన్నా ఉంటే అందరికీ సలహా ఇస్తున్నామంటే వైరింగ్ కానీ ఏమన్నా కూడా పాతది కానీ కాకుండా కొంత కొత్తదిగా పెట్టుకొని ఎప్పటికప్పుడే దాని వైరింగ్ అప్డేట్ చేసుకొని నీట్గా పెట్టుకోవాలని సలహా చెప్పాం. ఆల్రెడీ అందరికీ ఇంతకుముందు కూడా సమ్మర్లో కూడా ఏ విషయాలు చెప్పాం, ఇప్పుడు కూడా అయ్యే చెప్తున్నాం. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. ఇది ఒక మానవ తప్పిదంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ అంతా సిమెంట్ స్ట్రక్చర్ కూడా ఉంది, కానీ 5th ఫ్లోర్ 4th ఫ్లోర్లో ఒక వేస్టేజ్, ఆ రైస్ బ్యాగ్స్ యొక్క వేస్టేజు, ఆ గన్నీ బ్యాగ్స్ యొక్క వేస్టేజ్ని అక్కడ స్టోర్ చేసి అక్కడ ప్లాస్టిక్ని ఎలాంటి అనుమతులు లేకుండా అక్కడ చేయడంతో ఈ సంఘటన జరిగిందని అందరూ చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా యాజమాన్యాలు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఇలాంటి చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇంతకుముందు చాలా వరకు వారానికి ఒకటి పేలిన సంఘటనలు చూసినాం. ఇప్పుడు చాలా వరకు కంట్రోల్ అయ్యింది. అయినా ఇలాంటి సంఘటన ఒక్కటి కూడా జరగడానికి వీల్లేదు. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఈ పారిశ్రామిక వాడలో చాలామంది నివసిస్తారు. ఇంతకుముందు ప్రభుత్వం లాగా ఇప్పుడు కూడా అధికారులు ముద్దు నిద్రపోతే కుదరదు. అధికారులందరూ
తగు చర్యలు తీసుకోవాలి. స్టాఫ్ లేకపోతే రిక్వెస్ట్లు పెట్టి నియమించుకోవాలి. కానీ ఇక్కడ చూస్తుంటే మాత్రం అధికారుల తప్పిదమే కాకుండా యాజమాన్య తప్పిదం స్పష్టంగా కనిపిస్తుంది. కంపెనీ యజమానులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు సేఫ్టీ మెజర్స్ పాటించాలి. ఇక్కడ ఎలాంటి సేఫ్టీ మెజర్స్ పాటించినట్టు కనిపించట్లేదు. దాదాపు గంట అయింది, 4 ఫైర్ ఇంజన్లు, 10 వాటర్ ట్యాంకర్లు వచ్చినాయి. అవి ఇంకా అదుపులోకి రావట్లేదు, ఇంకా గంట పట్టేటట్టుంది. కాబట్టి ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి వ్యాపారస్తుడు, ఎవరైనా ఇండస్ట్రియలిస్టులు ఎవరికైనా నేను విజ్ఞప్తి చేస్తున్నా, తగు చర్యలు పాటించాలి. లేకపోతే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. మీ మీద నిర్ణయాలు జిడియట్ల పారిశ్రామిక వాడలో ఉన్న ప్రతి ఇండస్ట్రియలిస్ట్కి, దాన్ని వీక్షించే ప్రతి అధికారికి చెప్తున్నా, కఠిన నిర్ణయాలు ఉంటాయి ఈ ప్రభుత్వంలో. ప్రజా ప్రాణాలతో ఆడుకుంటే మాత్రం మర్యాదగా ఉండదు. దయచేసి ఇప్పటికైనా మిగతా ఇండస్ట్రియలిస్టులందరికీ, ప్రభుత్వ అధికారులకు తెలియజేయడం ఏంటంటే, మీరు తగు రక్షణ చర్యలు ఏదైతే సేఫ్టీ మెజర్స్ ఉన్నాయో వాటిని పాటించండి. పర్యావరణాన్ని పాడు చేయకండి.